Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English and Current Affairs. In this video, we are going to discuss some of the very important and new model questions that can be asked in the mains exams of banking and SSC exams. These questions are also useful for other competitive exams. Okay, so ఒకసారి ఈ క్వశ్చన్స్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. ఇన్ కేస్ ప్రిలిమినర్లో కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే ఎగ్జామైనర్, ఓకే, సో ద ఛాన్సెస్ ఆఫ్ రేజింగ్ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో మోర్. ఒకసారి ఇక్కడ డైరెక్షన్స్ చూస్తే ఇన్ ఈచ్ క్వశ్చన్స్ దేర్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ వర్ హైలైటెడ్. అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఏంటండి వర్డ్స్ కానీ లేదా ఫ్రేజెస్ కానీ హైలైట్ చేయబడ్డాయి. ఓకే, from the highlighted words or phrases, select the most appropriate word or phrase to form correct sentences. Okay, so ఇక్కడ మనం ఇచ్చిన వర్డ్ ఆర్ ఫ్రేజ్ నుంచి కరెక్ట్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ని సెలెక్ట్ చేయాలి టు గివ్ ప్రాపర్ మీనింగ్ టు ద సెంటెన్స్. ఓకే, ఒకసారి క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్లో ఇవ్వబడినాయి టూ వర్డ్స్. ఓకే, సో ఇది ఫస్ట్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ వర్డ్. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ వర్డ్, ఇక్కడ సెకండ్ వర్డ్. ఓకే, ఇందులో ఏదో ఒక వర్డే మనకి సెట్ అవుతుంది. ఓకే, ఆ వర్డ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఒకసారి చూడండి, ఏలో నో లాస్ ఆఫ్ లైఫ్ వాజ్ రిపోర్టెడ్. నో లాస్ ఆఫ్ లైఫ్ వాజ్ రిపోర్టెడ్ అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందన్నట్టుగా రిపోర్ట్ చేయబడలేదు అని మీనింగ్. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ రూల్ చూస్తే ఆఫ్ ముందు, ఓకేనా, ఆఫ్ ముందు జనరల్గా ఏంటి అని అంటే నౌన్ ఫామ్ ఆర్ జెరండ్ ఫామ్ వస్తుంది. ఓకే, నౌన్ ఫామ్ ఆర్ జెరండ్ ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ బిల్డింగ్ అని అన్నాం అనుకోండి, బ్యూటిఫుల్ ఆఫ్ బిల్డింగ్. ఓకే, సో దిస్ బికమ్స్ ఇన్కరెక్ట్. ఓకేనా, సో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. దీనికి నౌన్ ఫామ్ ఏంటి అని అంటే బ్యూటీ. నౌన్ ఫామ్ ఏంటండి బ్యూటీ. సో ఆఫ్ ముందు ఏం రావాలి, నౌన్ రావాలి. ఓకేనా, నౌన్ రావాలి. ఇక్కడ చూస్తే మనకి లాస్ అనేది వర్బ్ అవుతుంది, నౌన్ అవుతుంది, వర్బ్ అవుతుంది, నౌన్ అవుతుంది. లూజ్ అనేది యాడ్జెక్టివ్, లూజ్ అనేది యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ డ్రెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లూజ్ డ్రెస్. ఓకే, లూజ్ డ్రెస్ అన్నప్పుడు డ్రెస్ గురించి కదండి ఈ వర్డ్ చెప్పేది. డ్రెస్ అనేది నౌను, నౌన్ గురించి చెప్పే వర్డ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇదేంటి యాడ్జెక్టివ్. మనకు రావాల్సింది ఏంటి, నౌన్ రావాలి. కాబట్టి లాస్, నో లాస్ ఆఫ్ లైఫ్ వాజ్ రిపోర్టెడ్ అనేది ఇక్కడ కరెక్ట్ వన్. అంటే ఫస్ట్లో ఏది కరెక్ట్ అవుతుందండి, ఫస్ట్ వర్డ్ ఈజ్ అప్రాప్రియేట్. సో నెక్స్ట్ ఇన్స్టంట్ రిలీఫ్ ఆర్ రిలీవ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద ఓనర్స్ ఆఫ్ 2 డ్యామేజ్డ్ హౌసెస్. ఓకేనా, సో ఇన్స్టంట్ రిలీఫ్ ఆర్ రిలీవ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఇన్స్టంట్ అనేది, ఓకే, ఇన్స్టంట్. ఓకే, సో ఇక్కడ ఇన్స్టంట్ అని అంటే ఇక్కడ మనకిది యాడ్జెక్టివ్. ఇన్స్టంట్ ఏంటి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఎవరి గురించి చెప్తుంది అని అంటే నౌన్ గురించి చెప్తుంది. ఓకేనా, నౌన్ గురించి చెప్తుంది. రిలీవ్ అనేది వర్బు, రిలీవ్ అనేది వర్బు. సో ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ బీన్ రిలీవ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్. ఓకే, సో ఇక్కడ ఇదేంటండి వర్బు. ఈ రిలీఫ్ అనేది ఏంటి అని అంటే నౌన్. ఓకే, రిలీఫ్ అనేది నౌన్. యాడ్జెక్టివ్ ఎవరి గురించి చెప్తుంది, నౌన్ గురించి. కాబట్టి ఇక్కడ ఏ వర్డ్ రావాలి, నౌన్ రావాలి, వర్బ్ కాదు. కాబట్టి ఇందులో ఏంటండి ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్. ఉపశమనం అని అంటాం రిలీఫ్ అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి, ద లోకల్ మెట్ ఆఫీస్ అంటే మెట్రలాజికల్ ఆఫీస్ వార్న్డ్ ఆఫ్ హెవీ రెయిన్ ఇన్ మిడ్ జనవరి లేదా మిడ్ జూన్. సో ఇప్పుడు చూడండి, ద లోకల్ మెట్ ఆఫీస్ అనేది ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉందండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత హ్యావ్ అయినా వస్తుంది, లేదంటే హ్యాస్ అయినా వస్తుంది, ఆ తర్వాత వర్బ్ 3 వస్తుంది. చూడండి, వార్న్డ్ అనేది V3. ఓకే, వార్న్డ్. సో ఇప్పుడు సబ్జెక్ట్ కనుక సింగ్యులర్ అయ్యేది ఉంటే వాడాల్సింది హ్యాజ్. ఓకే, సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయ్యేది ఉంటే హ్యావ్ వాడతాం. ఇప్పుడు ద లోకల్ మెట్రలాజికల్ ఆఫీస్ అనేది, ఆఫీస్ అంటే సింగులరే కదా, సింగులర్ కాబట్టి ఏం వాడాలి, ఇక్కడ హ్యాజ్ అనేది రావాలి. హ్యావ్ అనేది ఇక్కడ అప్రాప్రియేట్ కాదు. అంటే ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్. అంటే 1, 1, 2 దిస్ ఈజ్
ఏంటండి ఇగో ఈ పెయిర్ అనేది మనకు కరెక్ట్. అంటే ఆన్సర్ ఏంటి? ఏ 112. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, మనకు ఎక్కడైనా కూడా ఈ వర్డ్ ఈ మీనింగ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇఫ్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఓటింగ్ began at 10 AM and will continue till 5 PM. చూడండి, ఓటింగ్ అనేది 10 AMకి స్టార్ట్ అయింది అండ్ ఇట్ విల్ కంటిన్యూ అప్ టు 5 PM. అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది అని అంటే పాస్టే కదా. ఓకే, ఇక్కడ 10 AMకు స్టార్ట్ అయింది, ఇట్ విల్ కంటిన్యూ అప్ టు 5 PM. స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఏ టెన్స్ వాడతాం? ఆల్రెడీ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ వాడతాం. ఓకే, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు V2 ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ మనకి ఇది. సో చూడండి, ఓటింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఓకేనా, ఓటింగ్ అనేది సబ్జెక్ట్. సో ఇప్పుడు వర్బ్ కనుక చూస్తే బిగిన్ అనేది V1, బిగ్యాన్ అనేది V2 అవుతుంది. ఓకేనా, సో బిగ్యాన్ అనేది V2 అవుతుంది. సో ఇక్కడ చూడండి, కాబట్టి V2 కదా మనకు రావాల్సింది. అంటే ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. అంటే ఫస్ట్ దాంట్లో ఏంటంటే సెకండ్ వర్డ్ ఈజ్ అప్రాప్రియేట్. మరి బిగిన్ అనేది ఎందుకు కాదు? ప్రజెంట్లో అనుకోవచ్చు కదా అని అంటే ఓటింగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఓకేనా, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజెంట్లో చెప్పాలంటే V5 రావాలి. ఓటింగ్ బిగిన్స్ అని వస్తే దాన్ని మనం చూసేవాళ్ళం. కానీ ఇక్కడ బిగిన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్కి వాడతాం. ఓకేనా, మిగతా థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా అదర్ సబ్జెక్ట్స్కి వాడతాం. కాబట్టి ఇగో ఇక్కడ ఇది ఇన్అప్రాప్రియేట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వైల్ ఆర్ సిన్స్ ద లోక్సభ స్పీకర్ అన్ ఎలక్టెడ్ మెంబర్ కెన్ ఓట్. ఓకే, సో ఇక్కడ వైల్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఆ సమయంలో. ఓకే, ఎట్ దట్ టైం. సో ఇక్కడ హీ వాజ్ వాచింగ్ ఏ మూవీ వైల్ హీ వాజ్ ఈటింగ్. అంటే ఆ టైంలో. ఓకే, సో తింటుండగా ఆ సమయంలో మూవీ చూస్తున్నాడు. కానీ ఇక్కడ సిన్స్ అనేది మనం దీనికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయండి. సిన్స్ అనేది పర్ఫెక్ట్ టెన్సులలో ఇది పాయింట్ ఆఫ్ టైంకి వాడతాం. సిన్స్ అనేది ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే బికాజ్. ఓకే, ఇక్కడ కావడం వల్ల. ఓకే, సో ఆ సమయంలో అనేది ఏం మీనింగ్ లేదు కదా. సిన్స్ ద లోక్సభ స్పీకర్ అన్ ఎలక్టెడ్ మెంబర్ అంటే లోక్సభ స్పీకర్ ఎలక్టెడ్ మెంబర్ కావడం వల్ల హీ కెన్ ఓట్ అని మీనింగ్ అది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటండి అప్రాప్రియేట్ వర్డ్? సెకండ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్. అంటే ఇక్కడ ఏం రావాలి? మళ్ళీ సెకండ్ వన్. ఓకే, సో చూడండి, దే విల్ హ్యావ్ టు మార్క్ దేర్ బ్యాలెట్. ఓకేనా, వారి యొక్క అనే మీనింగ్ రావాలి, అక్కడ అనేది కాదు. కాబట్టి ఏంటి ఇక్కడ? దెయిర్ అనేది అప్రాప్రియేట్. సో ఇక్కడ ఏంటండి 2-2-1 ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ అప్రాప్రియేట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దిస్ మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ రీట్రీట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ఫారెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియాస్ ఎకానమీ. ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద మీనింగ్స్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్. ఓకేనా, ఇన్ఫ్లక్స్ అని అంటే అరైవల్ ఆఫ్ గ్రేట్ నెంబర్. ఓకేనా, అరైవల్ ఆఫ్ మెంబర్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు ఇన్ గ్రేట్ నెంబర్. ఎక్కువగా రావడాన్ని ఇన్ఫ్లక్స్ అని అంటారు. రీట్రీట్ అని అంటే గోయింగ్ బ్యాక్. రీట్రీట్ అని అంటే వెనకకి వెళ్ళడం. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ మ్యాసివ్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ దేని గురించి చెప్పాలి? నౌన్ గురించి చెప్పాలి. ఇక్కడ ఇన్ఫ్లక్స్ అండ్ రీట్రీట్ రెండు నౌన్సే అవుతాయి. కానీ అక్కడ కాంటెక్చువల్గా చూడాలి. రీట్రీట్ అని అంటే బ్యాక్ వెళ్ళడం. ఇప్పుడు చూడండి, రీట్రీట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ఫారెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వెళ్తే అది ఎలా ఇంపార్టెంట్ అవుతుందా ఇండియాకి? ఓకేనా, కాంటెక్చువల్గా సెట్ కాదు. రావడం, ఇన్ఫ్లక్స్ అని అంటే ఎక్కువ రావడం అన్నట్టు. సో కాంటెక్చువల్గా చూస్తే ఇన్ఫ్లక్స్ ఈజ్ కరెక్ట్ వన్, రీట్రీట్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్. సో ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ వర్డ్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ కనుక చూస్తే చైనా కుడ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఎ మోర్ ఎఫెక్టివ్ గ్రోత్. ఓకేనా, సో అఫెక్టివ్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటనంటే ఫ్లక్చువేషన్స్. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఏంటండి? ఎఫెక్టివ్ గ్రోత్ స్ట్రాటజీ. కాబట్టి ఇక్కడ ఏది సెట్ అవుతుంది? సెకండ్ వన్. ఓకే, ఇక్కడ ఏం సెట్ అవుతుంది? సెకండ్ వన్ సెట్ అవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ చూడండి, ఇట్ షుడ్ బి పాయింటెడ్ అవుట్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అక్కర్డ్ ఇన్ చైనా 2 decades ago. సో ఇక్కడ చూడండి,
మనకి వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్. ఎగో అనేది జనరల్గా ఎలాంటి పాయింట్, ఎలాంటి లింకులు లేనప్పుడు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ కేమ్ బ్యాక్ టు ఇండియా 4 years ఎగో, అంటే 4 years ఎగో అతను వచ్చాడు. ఓకేనా. బిఫోర్ అనేది వాడినప్పుడు ఏంటి అని అంటే మనం ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ టూ పాస్ట్ యాక్షన్స్ వాడినప్పుడు, ఓకేనా, పాస్ట్ యాక్షన్స్ వాడినప్పుడు ఇక్కడ టూ యాక్షన్స్ను వాడినప్పుడు మనం ఒకదానికి ఒకటి లింక్ పెట్టినప్పుడు బిఫోర్ వాడతాం. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాడ్ కమ్, హీ హ్యాడ్ కమ్ బిఫోర్ ఐ కేమ్ దేర్, బిఫోర్ ఐ కేమ్ దేర్. చూడండి, ఇక్కడ అతను వచ్చాడు, నేను వచ్చాను, కానీ నాకంటే ముందు అతను వచ్చాడు, అంటే ఒకటి ముందు ఒకటి జరిగిందని చెప్పడానికి బిఫోర్ అనేది వాడతాం. కానీ ఇక్కడ ఎలాంటిది లేదు కదండి. ఓకేనా. సో ఇట్ షుడ్ బి పాయింటెడ్ అవుట్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అక్కర్డ్ ఇన్ చైనా 2 decades ఎగో. ఓకేనా. సో ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది, అంటే 1 2 1. సో ఈ అనేది అప్రోప్రియేట్. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, జాదవ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపీల్ ఫర్ ఎ క్లెమెన్సీ ఇండల్జెన్స్ టు ది ఆర్మీ చీఫ్ అండర్ పాకిస్తాన్స్ లా. ఓకే. సో ఇక్కడ జాదవ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపీల్. ఓకే. సో ఇక్కడ దేనికి అప్పీల్ అండి? ఇండల్జెన్స్ అని అంటే నెగిటివ్, ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్లో ఇన్వాల్వ్ కావడాన్ని ఇండల్జెన్స్ అని అంటాం. ఓకేనా. సో ఆ కాంటెక్స్ట్ కాదు ఇది. క్లెమెన్సీ అని అంటే క్షమాభిక్ష అని మీనింగ్ అది. ఓకేనా. సో అప్రాప్రియేట్ వన్ ఏంటండి? క్లెమెన్సీ ఈజ్ అప్రాప్రియేట్ వన్. పాకిస్తాన్ హ్యాస్ రిపీటెడ్లీ డినైడ్ ఇండియా కాన్స్యులర్, ఇక్కడ అసెస్ యాక్సెస్. ఓకేనా. అంటే వాళ్ళను కలవడానికి అనుమతించడం, అదిని కాన్స్యులర్ యాక్సెస్ అని అంటాం. అసెస్ అని అంటే, ఓకేనా. సో ఇక్కడ అసెస్ అని అంటే మీనింగ్ ఏంటండి? ఎస్టిమేట్ చేయడం, వాల్యూని ఎస్టిమేట్ చేయడం అలాంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, అంటే 1 2. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్, హ్యాస్ బీన్ టేకెన్. ఓకేనా. సో హ్యాస్ బీన్ టేకెన్ అనేది ఇక్కడ ఏంటండి? మనకు పాసివ్ వాయిస్లో అది అప్రాప్రియేట్ ఫామ్ అవుతుంది, కానీ ఇక్కడ మనకు ఏంటంటే యాక్టివ్ వాయిస్, ఎందుకంటే సబ్జెక్టు ముందే ఉన్నారు. ఓకేనా. సబ్జెక్టు ముందే ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఇది సబ్జెక్టు కాబట్టి హ్యాజ్ టేకెన్, యాక్టివ్ వాయిస్ కావాలి. హ్యాజ్ బీన్ టేకెన్ అనేది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది, కానీ తర్వాత మనకి V4 లేదు. ఓకేనా. సో కాబట్టి ఇది ఇన్అప్రాప్రియేట్. కాబట్టి ఇది ఏంటండి? 1 to 1, అంటే బి ఈజ్ మోర్ అప్రాప్రియేట్. ఓకే. సో ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. Okay, if you find this video useful, like the video, subscribe to the channel and also share this video with your friends. Okay, thank you.